ఫోటోలో ఫేసులు చూస్తుంటే పదాలు వాటంతటవే టన్నులు టన్నులు తన్నుకుంటూ వచ్చేస్తాయి. చూడు. అమ్మా, నా ఫోటోలు అవి నీకు దొరకవు. ఏంటప్ప అలా చేసావు? ఆ ఫోటోల మీద ఎన్ని ప్రయోగాలు చేద్దాం అనుకున్నాను తెలుసా? 4-5 కాపీలు తీయించి ఒకటి మీ ఇంట్లో ఒకటి మా ఇంట్లో పెడదాం అనుకున్నాను. కాస్త పెద్ద చేసి మన ఆఫీస్ లో పెడదాం అనుకున్నాను. బాగా పెద్ద చేసి ఒక్కొక్క సెంటర్ లో ఒక చోట పెడదాం అనుకున్నాను. ఇలా నేను ఎన్నెన్నో ఊహించుకుంటే నువ్వెందుకు ఇలా చేసావు? అందుకే నువ్వు ఇలాంటి పిచ్చి పనులేవో చేస్తావని ఫోటోలు నలిపి విసిరేసాము. ఇంకొకసారి ఇలాంటివి అటెంప్ట్ చేసావో ఆ ఫోటోస్ ప్లేస్ లో నువ్వుంటావు. ఇదిగో ఆగు, నేను వస్తున్నాను. అడిగారని చెప్పిన వాళ్ళు అందరినీ స్నేహ గాజులు కొందన్నాడు. గాజులు ఏమా బాగా నడుతుంది వ్యాపారం? నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నా బాబు. గాజులు తీసుకోండమ్మా. తీసుకుంటారు. అక్క గాజులు తీసుకుందాం అక్క. మన ఊరు గాజులు వేసుకుని చాలా రోజులైంది. సరే తీసుకో. అంటే గాజులు తీసుకుంటా స్నేహ, కానీ ఇప్పుడు తొడిగేవారు ఎవరు? అంటే గోకులు ఇక్కడ లేడు కదా. ఏమండి, పెళ్లికి ముందు అందరు ఆడపిల్లలకి కాబోయే భర్తే గాజులు తొడిగరండి. నాకు తెలిసినంత వరకు గాజులు అనేవి భర్త చేత్తో తొడిగించుకుంటేనే భార్యకి మంచిదంట. నేను ఎక్కడో చదివాను. స్నేహాకి ఇప్పుడు అవకాశం లేకపోయినా అదృష్టం నీకుందప్పు. నీకు పెళ్ళయింది, ప్లస్ నీ భర్త నీ పక్కనే ఉన్నాడు. సో ఇప్పుడు నేను నీకు గాజులు తొడుగుతాను. తమ్ముడు చాలా పాచుకున్నాడు. అల్లుడు గారిని చూసి ఏమో అనుకున్నాను. అన్ని విషయాలు తెలిసిన వారే. అంటే పెళ్ళిళ్ళు జరిపిస్తుంటాడు కదా, ఆ అనుమానుకుంటాను. తెలుసు అన్ని. అవునప్పు, నీకు ఏ రంగు గాజులు అంటే ఇష్టం? నాకు తెలుసు, నీకు ఎరుపు రంగు అంటే ఇష్టం కదా. కాదు, మా అక్కకి ఆకుపచ్చ రంగు గాజులంటే చాలా ఇష్టం. ఆకుపచ్చ? అదేంటి మొన్న ఎరుపు రంగు అని చెప్పిందే? సర్లే, మార్చుకుని ఉంటావు. సరే, ఇదిగో బాబు, ఆకుపచ్చ రంగులో మా అపర చేతికి సరిపోయే సైజులో ఒక 2 డజన్ల గాజులు ఇవ్వు. సరిపోతాయి కదప్పు. జ్వరాలు, తలనొప్పులు, కడుపు నొప్పులు, బీపీలు, షుగర్లు, అల్సర్లు, క్యాన్సర్లు, ఏ రోగాలు మాకు రాకూడదమ్మా. చెయ్యి చాపప్పు. బంగ్లాలు, కార్లు, షేర్లు, పొలాలు, ఫామ్ హౌస్లు అన్నీ మాకే రావాలమ్మా. చాలే ఆర్య, చెయ్యి నొప్పి పెడతా పనికే. నొప్పి అంటే ఎలా నాయుడు బావా? చేసిన పాపాలు పోవద్దు. పూజారి గారు, ఇంతేనా? ఇంకేమైనా చెయ్యాలా? చెప్పండి, నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం. ఇంకేం లేదు బాబు, మీరు చేయాల్సింది అంతే. అవునా? ఏం కాలేదు. ఇంకేమన్నా ఉందా అండి చేయాల్సింది? అమ్మాయి ఇప్పుడు మీ కాళ్ళకు దండం పెడుతుంది. ఓ, అదొకటి ఉందా? రా అపర్ణ, వచ్చి కాళ్ళకు దండం పెట్టుకో. నా దీవెనలు తీసుకో. నువ్వైపోయావు. కొడితే దండం పెడుతుంది, నేనైపోవడం ఏంటి? మీ చెయ్యి చాచండి బాబు. ఎందుకు? కాళ్ళకే కదా దండం పెట్టుకునేది. అమ్మాయి దీవెనలు తీసుకునేటప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. చెయ్యి చాపండి. అవునా? ప్రతిజ్ఞ ఏమైనా చేయాలా? ఓకే. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ అపర్ణ. అలా కాదు బాబు, చెయ్యి ఇలా తిప్పాలి. ఇలాగా? ఇదేంటి? అమ్మాయి కాళ్ళకు దండం పెడుతున్నంతసేపు ఈ కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి. శివలే
బాగా దీవించండి. అపర్ణ, నేను దీవించేశాను, ఇకలే. అప్పుడేనా? అమ్మవారిని మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి. అప్పు, చెయ్యి కాలిపోతుంది అప్పు. అరే ఇదిగా చెయ్యి ఎంత కాలినా సరే కర్పూరం మాత్రం కింద పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వెన్నైనా చెప్తావు, కాలుతుంది నాకు. అమ్మ కొండాలమ్మ తల్లి, ఏంటమ్మా ఈ ఆచారం? చెయ్యి కాలిపోతుంది తల్లి. అప్పు, ఇక చాలప్పులే. అమ్మో అప్పు, ఇది ఉందని తెలియ కొట్టేశాను అప్పు. అప్పు లే అప్పు, ప్లీజ్. ఇక చాలేమ్మా. ఎలా ఉంది బావా ఎంటర్టైన్మెంట్? ఇది ఎంటర్టైన్మెంటా, హరాస్మెంట్? రేపు నీకు గోకులకి ఉంటుందిలే. అందుకే ముందు చెప్తే విన్నావా? ఇప్పుడు కాలిందా? బాగా కాలింది. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. అమ్మ కొండాలమ్మ తల్లి, నాకిలా కురువు పెట్టావేంటి తల్లి? పూజారి గారు, ఇంకా ఆచారం అయిపోయిందిగా, ఇంకేం లేదుగా. అరే ఇదిగా దర్శనానికి వెళ్ళాలి పద. నాకెప్పుడో అమ్మవారి దర్శనం అయిపోయింది. అబ్బో ఇదిగో ఈ దర్శనాలు కాదు, లోపల దర్శనం. పద పద. లోపల ఇంకో దర్శనం ఉందా? ఉందే, పద. రండి బాబు. వెళ్ళొస్తాం పూజారి గారు, ఉంటామండి. మంచిది బాబు. థ్యాంక్స్ అండి. ఇక్కడ కూడా ఏమన్నా ఆచారాలు ఉన్నాయా? ఉన్నాయి, ఇందాక చేసిన లాంటివి. చేస్తావా? అమ్మో, అలా అయితే అస్సలు వద్దు. కావాలంటే అదిగో పెళ్లి కావాల్సిన స్నేహ ఉందిగా, తనకి శుభం జరగాలని చేయించండి. అరే గారు, ఇక్కడ అలాంటి ఆచారాలు ఏం లేవు, భయపడద్దు మీరు. ఇదిగోండి పంతులు గారు, కొండలం గుడి దగ్గరికి వెళ్ళి వచ్చామండి. అక్కడ అంతా అయిపోయిందండి ఆచారం ప్రకారం. స్నేహ కాబోయే పెళ్లి కూతురు, రాజావారి శన కూతురు. స్నేహది ఆ పెళ్లి పత్రిక తీసుకొచ్చాం, మీరు బాగా పూజ చేయాలి. ఏ ఆటంకాలు రాకుండా పెళ్లి జరగాలని పూజ చేయండి. అలాగే, తప్పకుండా. అమ్మా, మీ చేతుల మీదుగా ఆ పళ్ళెం ఇవ్వండి. ఇవి స్నేహ, మంచి జరుగుద్ది. అయ్యయ్యో, అశుభం జరిగిపోయిందే. ఏ సరిగా పట్టుకునివ్వద్దా? ఎంత పనిచేసావే, అంత అజాగ్రత్త ఎందుకే నీకు? అత్తయ్య ఊరుకోండి, ఏం కావాలని చేయలేదు కదా స్నేహ. దేవుడు ముందు పెట్టాల్సిన లగ్న పత్రిక నేల పాలైందంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. అలాంటిదేం జరగదులేమ్మా, నువ్వేం కంగారు పడుకో. అవునత్తయ్య, ఏదో పొరపాటున జరిగిన దానికి ఫ్యూచర్ లో ఇంకేదో జరుగుతుంది అనుకుని భయపడడం అనవసరం. పంతులు గారు, ఇప్పుడు ఇలా కింద పడిపోయినాయి కదా, అవన్నీ తీసి మళ్ళీ ఇవ్వచ్చా? ఏం పర్లేదు కదా, పూజ చేయొచ్చు కదా? పర్లేదండి, మళ్ళీ పెట్టేసి అమ్మాయి చేతుల మీదుగా ఇప్పించండి. తీసినా తీయమ్మా, జాగ్రత్తగా ప్లేట్లు పెట్టు. స్నేహ, ఏం కాదు, ఇవ్వు. అమ్మా, నువ్వు వెళ్ళి గుడి చుట్టూతా ప్రదక్షిణలు చేసిరా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రాణాలు అడ్డు పెట్టినా సరే తన మాట నిలబెట్టుకుని చేస్తాను. ఆ బాధ్యత నాదే. నువ్వు రా స్నేహ. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తను నాకు కాబోయే భార్య అనుకున్నావా, ఇంకేమని అనుకున్నావా? వదలను. పాట పాడేంత వరకు స్నేహం తీసుకెళ్ళి ఉన్నాం. స్నేహ చెయ్యి వదులుతావా లేదా?